ఎప్పుడైనా మసాలా వడ తిన్నారా? మా నెల్లూరు సైడ్ అయితే మసాలా వడ తెలియని వాళ్ళు ఉండరు. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఏం లేదండి, శనగపప్పు 4 గంటలు నానబెట్టేసుకొని దీంట్లో మిక్సీలోకి వేసుకోవడానికి నేను దాల్చిన చెక్క, లవంగము, ఒక పచ్చిమిర్చి వేసుకుని ఇంకా దంచుకుంటే చాలా బాగుంటుంది. బరకగా ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. అక్కడక్కడ పప్పులు ఉండాలి, అప్పుడే టేస్ట్. ఆ తర్వాత ఉప్పు, కరివేపాకు సన్నగా తరిగి, కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోండి. ఎర్రగడ్డలను కూడా సన్నగా తరుక్కొని పెద్దవి 2 తీసుకున్నాను, మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా పిసికేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని నేను ఇలా వేసుకుంటున్నాను. చిన్నవి ఎందుకు వేసుకుంటున్నానంటే నేను మసాలా వడ కర్రీ చేస్తున్నాను, చాలా బాగుంటది. మీకు కావాలా అయితే సెకండ్ పార్ట్ లో వచ్చేస్తుంది, చూసేసేయండి. దీన్ని మసాలా వడల్ని బాగా 2 వైపులా బాగా కలుచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుచుకోవాలి. ఎర్రగడ్డలు లోపల బాగా వేగి బాగా టేస్ట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అయితే ప్లీజ్ వేసేసుకోండి. ఇంకా వేరే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.